అన్నా ఆడు గుళ్ళోకి వెళ్తున్నాడు. ఏ స్వామి, ఏంటి గుళ్ళోకి వెళ్తున్నారు? దర్శనంకి వెళ్తున్నాం స్వామి. నువ్వెళ్ళు, వాడిని ఎందుకు తీసుకెళ్తున్నావు? అందులో తప్పే ఉంది స్వామి. వాడి ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు, వాడు ఎలా గుడికి వెళ్తాడు? ఆ మాత్రం నీకు తెలియదా? కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కదా స్వామి. సంవత్సరం దాకా వాడు గుడికి రాకూడదు, అంతే. ఎందుకు స్వామి గొడవ? నువ్వు ఆగు స్వామి. నేను ఈ స్వామి తీసుకుని గుళ్ళోకి వెళ్తే తప్పేంటి స్వామి? తప్పుల గురించి నువ్వు నాకు చెప్తావేంటి? చాలా బాగా చెప్పారు స్వామి. ఇంతకీ ఏడాది మైలు ఏ శాస్త్రంలో ఉంది అది కూడా చెప్పండి. తెలియదు కదా, ఇలా తెలిసి తెలియక మాట్లాడడం వల్లే మనం చాలా మందికి లోకువైపోయాం. గరికిపాటి లాంటి గొప్ప వ్యక్తే 12 రోజుల్లో మైలు పోయిద్దన్నారు. కానీ మీరు తెలిసి తెలియని జ్ఞానంతో మన ధర్మాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే, 13 రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు ఇది. అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు. హాయిగా వెళ్ళండి గుడిలోకి.